గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read, the Bible. దేవుని గ్రంథంలో నుంచి 3 వాక్య భాగములు మనం చదువుకుందాం. అందరూ అక్కడ చూడొచ్చు. 2025 సంవత్సరం దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు అక్కడ రాయబడతా ఉన్నాయి. మనందరం కలిసి ఆ 3 భాగాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరి ఈ మాటలు నమ్మకమును నిజమునై గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. రెండో భాగం 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. చివరి భాగం, ఆ భాగం మాత్రం మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చివరి భాగం. దావీదు సమస్తమును రక్షించెను. అంటే అక్కడ ఒక మాట రాయబడింది, రక్షించనన్న మాట దగ్గర సంపాదించుకొనెను అన్నటువంటి మాట చూస్తా ఉన్నారు అక్కడ అందరూ. సంపాదించుకొనెను. 3వ భాగం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం మనం అందరం కలిసి చదవండి. మీ భాగములో గట్టిగా చదవండి. దయగలిగిన దేవుడు చదువుకునేటువంటి లేఖన భాగములు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడు వాగ్దానం చేయుటలో నమ్మదగినటువంటి దేవుడు. అందుకే 3 భాగాలు మనం చదువుకుంటా వచ్చినాం. దేవుడు సార్వత్రిక సంఘాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి 3 వాగ్దానాలు. ఈ 3 వాగ్దానాల్లో ఒక వాగ్దానం గురించి మనం ధ్యానిస్తూ వస్తాం. అంటే అన్న అయితే 1 గంటకే ముగించాలన్నాడు, నాకు 1:30కి ఇచ్చినాడు అన్న. 10 నిమిషాలు, ఎక్కువసేపు తీసుకోను, 10 నిమిషాల్లోనే నేను ముగించేస్తాను. ఇక్కడ 2వ వాగ్దానం, దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం ఏంటంటే, దావీదు సమస్తమును రక్షించెను, లేకుంటే సంపాదించుకొనెను అన్నటువంటి మాట. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, వాగ్దానాలు నెరవేరాలంటే, లేదంటే దేవుడు వాగ్దానాలను మనం పొందాలా, దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాలు నెరవేరాలంటే మన జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటి చెప్తారా? వాగ్దానం నెరవేరాలంటే, దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేరాలంటే మన జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం చెప్తారా? నమ్మకం, ఇంకా కరెక్ట్, విధేయత, దీన మనస్సు, ఇంకా ఆజ్ఞలు గైకొనడం. వీటన్నిటికంటే ఒక ప్రాముఖ్యం ఉంది. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం.
ఈ ఈ వాక్యంలో ఒక ఒక లక్షణం ఉంది. ఏముండాలి మనకు? అది ఆజ్ఞలు, నమ్మకం ఇవన్నీ కరెక్టే గనుక దీనంతటికంటే పైన మనకేం అవసరం? ఆ! ఒక్క మాట ఏంటి? ఓరిమి అవసరం. ఓరిమి అంటే ఓర్పు. మన రాయచోటి భాషలో చెప్పాలంటే ఓపిక కదా! ఓపిక కలిగి ఉండాల. అంటే మనం ఎటువంటి ప్రజలమంటే, ఇప్పుడు వాగ్దానం చేస్తే రేపే నెరవేరాలనుకుంటాం మనం. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంది? మీకు ఓపిక, సహనము అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు చదువుకున్నటువంటి భాగములో దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే, సమస్తమును సంపాదించుకొనడం. మూడోది అక్కడ మూడవది ఏంటంటే, గొంగలి పురుగులు, పసరు పురుగులు తినివేసినటువంటి పంటను తిరిగి ఇవ్వాలన్నటువంటిదే దేవుని యొక్క కోరిక. ఈ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వాగ్దానం. ఇద్దరు వ్యక్తులున్నారు దేవుని గ్రంథంలో. ఆ ఇద్దరు వ్యక్తులు సమస్తమును కోల్పోయినారు. అంటే వాళ్ళకున్నటువంటి ఆస్తి కోల్పోయినారు, ఆరోగ్యం కోల్పోయినారు, లేకుంటే గనక కుమారులను, కుమార్తెలను కోల్పోయినారు. అన్నీ కూడా కోల్పోయినారు. వాళ్ళు ఎలాగూ సంపాదించుకుంటా వచ్చినారు. దానికన్నా ముందు సంపాదించుకొనడం అన్నటువంటి మాటకు ముందు అంటే ఎప్పుడు సంపాదించుకుంటాం? పోగొట్టుకుంటేనే కదా! అన్ని పోగొట్టుకుంటేనే మళ్ళీ సంపాదించుకుంటాం. అంటే పోగొట్టుకోవడానికి గల కారణాలు దేవుని గ్రంథంలో చాలా ఉన్నాయి. సంపాదించుకోవడం అనేటువంటి దానికన్నా ముందు లేకుంటే అంటే పోగొట్టుకోవడం అనేటువంటిది అంటే చాలా చాలా కారణాలున్నాయి దేవుని యొక్క గ్రంథంలో. ఈ ఇద్దరు వ్యక్తుల ద్వారా ఆ యొక్క కారణాలేదో మనం చూస్తాం. మొట్టమొదటిగా యోబు అనేటువంటి వ్యక్తి, ఇంతకుముందే మనము ధ్యానిస్తూ వచ్చినాం. యోబు అనేటువంటి వ్యక్తి బైబిల్‌లో ఉన్నాడు గదా! యోబు అనేటువంటి వ్యక్తి. తిరిగి దావీదు గురించి. చూడండి యోబులో ఎందుకు అన్ని కోల్పోయినాడు యోబు? చూడండి 2 కారణాలు. అంటే బయట వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు గానీ, రక్షింపబడి, దేవుని అంగీకరించి, విశ్వాసులముగా పిలువబడుతున్నటువంటి మనకు పోగొట్టుకోవడానికి కల కారణాలు 2 ఉంటాయి. గుర్తుపెట్టుకోండి 2 ఉంటాయి. ఒకటేంటంటే మనం చేసినటువంటి తప్పులే. స్వయంకృత అపరాధం అంటారు గదా! మనం చేసినటువంటి తప్పుల ద్వారా మనం పోగొట్టుకుంటాం. రెండవది ఏంటంటే గనక, ఆ నష్టాన్ని లేకుంటే పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, మన దేవుడే మన జీవితంలో అనుమతిస్తా వస్తాడు. చూడండి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులున్నారు. యోబు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. యోబు చూస్తే గనక యోబు గురించి ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు దేవుని గ్రంథంలో రాయబడతా ఉన్నాయి. మీరు ఇంటికెళ్ళిన తర్వాత చదువుకోండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే గనక, యోబు యథార్థవంతుడు, భక్తిపరుడు. ఆ మాట చదువుకుందాం. చూడండి యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. చదవడను. హ్మ్. 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 చూడండి యోబులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణాలు, ఆయన యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి ఈ వ్యక్తికి ఎట్లా నష్టం వచ్చింది? ఇంత భక్తిపరుడే, దేవునియందు భయభక్తులు కలిగినటువంటి వాడే, చెడుతనమును విసర్జించిన వాడే, యథార్థవంతుడే, న్యాయవంతుడే. ఈయన జీవితంలో ఎలాగ నష్టం వచ్చింది? మనం చూస్తే కనుక క్రింద భాగంలో అంతా చదివితే యోబుకున్నటువంటి ఆస్తి అంతటిని పోగొట్టుకున్నాడు. తన ఎద్దులు, తర్వాత గాడిదలు, చివరిగా ఏం పోగొట్టుకున్నాడంటే తన సొంత కుటుంబాన్ని కూడా పోగొట్టుకున్నాడు. కుమారులు, కుమార్తెలు అందరూ చచ్చిపోయినారు. చనిపోయిన తర్వాత ఒక పక్క భార్య కూడా అంటాంది, ఇంకా ఏమయ్యా నీ యథార్థతను ఇంకా ఏం వదులుకోకుండా ఉంటావా? దేవుని దూషించి నువ్వు కూడా చచ్చిపో అంటా ఉంది. ఒక పక్క భార్య కూడా యోబు. ఇంత అంటే భయభక్తులు కలిగినటువంటి యోబు ఎలాగూ అంటే నష్టం అంటే లేకుంటే ఆయన జీవితంలో ఎలాగ పోగొట్టుకుంటా వచ్చినాడు. చూడండి మొట్టమొదటిగా దేవుని బిడ్డలకు మనం చేసినటువంటి తప్పు, రెండవది దేవుడే మన జీవితంలో ఆ నష్టాన్ని దేవుడే ఆ నష్టాన్ని తీసుకొని వస్తాడు. ఇప్పుడు దేవుడే తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు శత్రు అయినటువంటి సాతాను దేవుని దగ్గరికి పోయి అడుగుతా ఉంది. ఏమని అడుగుతా ఉంది? యోబు ఇంత ఇంత భక్తిపరుడు అంటానావు కదా, ఇంత న్యాయవంతుడు అంటానావు కదా, లేకపోతే కనుక చెడుతనం విసర్జించిన వాడు అంటానావు కదా, ఒక్కసారి యోబుకున్నటువంటి వాటన్నిటిని నువ్వు తీసే,
యోబు ఎట్లా యథార్థవంతుడో ఎట్లా న్యాయవంతుడో నేను చూస్తానని సైతాను దేవుని దగ్గరికి పోయి సవాల్ విసురుతా ఉంది. విసిరిన తర్వాత మనకు అదంతా వృత్తాంతం అంతా తెలుసు కదా. అంతా పోగొట్టుకుంటా వచ్చినాడు. చివరిగా ఒక మాట చూడండి. యోబు గ్రంథం 1 అధ్యాయం 21 వచనం. యోబు గ్రంథం 1 అధ్యాయం 21 వచనం. ఆ, ఉమ్, 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 అది తర్వాత యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబులో ఉన్నటువంటి ఇంకొక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటంటే గనక, అనేక సార్లు మనం సంపాదించిందంతా కానీ మనం ఏమనుకుంటామంట, నాది, నేను సంపాదించిన అనుకుంటాం కదా. కానీ యోబు ఏమంటా ఉన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయి. అంటే మన సంపాదన అంతా కూడా ఎవరి వలన కలుగుతా ఉంది, దేవుని వలన కలుగుతా ఉంది. అందుకే యోబు అది గ్రహించి ఆ మాట అంటా ఉన్నాడు, యెహోవా ఇచ్చినాడు, యెహోవా తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, అంటే నష్టపోయటానికి మన జీవితంలో అది ఆరోగ్యమైన, మన డబ్బైనా, ఆస్తి అయినా, సంపద అయినా, లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి ఏ ఆశీర్వాదమైనా మనము పోగొట్టుకున్నామంటే కారణం ఏంటంటే కనుక స్వయం, మన జీవితంలో ఉన్నటువంటి స్వయం, నాది, నేను అన్నటువంటి మాట. యోబులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం చూస్తా ఉన్నాం కదా. ఏమంటా ఉన్నాడు, నాది కాదు ఇది, నాది కాదు, దేవుడిచ్చినాడు, దేవుడు తీసుకొని పోయినాడు. చూడండి, మన జీవితంలో మొట్టమొదటి కారణం, పోగొట్టుకోవటానికి కారణం ఏంటంటే మన స్వయమే, మన గర్వమే అన్నటువంటి మాటను మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తిరిగి మనం అంతా చూస్తాం కదా. పోగొట్టుకున్నటువంటి వాటన్నిటినీ కూడా యోబు ఎలాగో సంపాదించుకుంటా, రెండంతలుగా సంపాదించుకుంటాం. ఈ సంవత్సరంలో మనము ఒక తీర్మానంతో వెళ్ళాల. స్వయం అనేటువంటిది మనలో సావాల. గర్వం అనేటువంటిది మన జీవితంలో ఎప్పుడైతే చచ్చిపోతుందో అప్పుడే పోగొట్టుకున్నటువంటి వాటిని, లేకుంటే మన జీవితంలో ఏదైతే నష్టపోతా వచ్చినామో, మన జీవితంలో ఏదైతే కోల్పోతా వచ్చినామో, అప్పుడే దేవుడు అన్నిటిని సమకూర్చేటువంటి వాడుగా ఉన్నాడు. యోబు జీవితంలో అదే మనం చూస్తూ వస్తాం. ఇప్పుడు యోబు జీవితంలో కూడా ఇంకొక శ్రేష్టమైనటువంటి మాట ఉంది. ఏంటంట, అందుకే మనము క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చదివితే గనక మాట చదువుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 5 అధ్యాయం 11 వచనం. యాకోబు రాసిన పత్రిక 5 అధ్యాయం 11 వచనం. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. యోబు జీవితంలో రెండవ లక్షణం ఏంటంటే సహనం, ఓపిక, ఓర్పు. లేకపోతే అంటే దీన్ని రివర్స్గా మనం మాట్లాడితే, పోగొట్టుకోవడానికి కారణం ఏంటంటే గనక మన జీవితంలో సహనం ఉండదు, ఓపిక ఉండదు. ఏమోలేండి, దేవుడు ఎప్పుడో వాగ్దానం చేసినాడు, అది నెరవేరుస్తాడో లేదోలే, ఓపిక ఉండదు మన. ఈ మధ్యలో ఒక సహోదరితో మాట్లాడుతూ, ఆ సహోదరిని నేను అడిగినాను, ఎక్కడికి వెళ్తా ఉన్నారు 31st నైట్ అంటే, నేను పోవడం లేదు బ్రదర్ అని. ఎందుకు పోవడం లేదక్క అంటే కనుక, ఏముందిలే బ్రదర్, దేవుడు వాగ్దానం చేసినాడు, ఈ సంవత్సరం వాగ్దానం నెరవేరలే, అందుకే నేను పోవడం లేదని. అప్పుడు నేను చెప్పినాను, అబ్రహాం శారాల జీవితంలో మనం చూస్తే, అబ్రహాంకు దేవుడు ఎప్పుడు వాగ్దానం చేసినాడు, 75వ సంవత్సరంలో అబ్రహాంకు వాగ్దానం చేసినాడు. ఎప్పుడు నెరవేరబెడతా వచ్చింది, 100 సంవత్సరం. అంటే అప్పుడు ఎంత గ్యాప్, 25 ఏండ్లు పట్టింది. మనం ఎట్లా విశ్వాసులం అంటే రెడీమేడ్ విశ్వాసులం మనమంతా. అంటే ఈరోజు చేస్తే, ఈరోజు అయితే రేపే. మన జీవితంలో సహనం ఉండదు, మన జీవితంలో ఓపిక ఉండదు. చూడండి, ఈ రెండు లక్షణాలు యోబులో ఉన్నాయి. యోబు సహనం కలిగినటువంటి వ్యక్తి. మొట్టమొదటిగా చూస్తే గనక తనలో గర్వము లేదు, స్వయం లేదు. ఒకవేళ మన జీవితంలో ఇలాగ ఉండి ఏమైనా పోగొట్టుకున్నావేమో, దేవుడు తిరిగి నీకు నాకు వాగ్దానం దయచేస్తా ఉన్నాడు. ఏం వాగ్దానం? తిరిగి సంపాదించుకోవడం. తినివేసినటువంటి పంటంతటిని దేవుడు మరలా అనుగ్రహించాలన్నటువంటిది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశ, కోరిక. ఇది యోబు గురించి చదువుతాం. రెండవది దావీదు గురించి. దావీదు సమస్తమును సంపాదించుకొనెను అన్నటువంటి మాటను మనం చూస్తాం. దావీదు జీవితంలో పోగొట్టుకోవడానికి కారణాలు ఏంది? 4 కారణాలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, నేను చెప్తాను.
4 కారణాలు. అంటే దావీదు అంటేనే మనకేం గుర్తుకొస్తది? ఏం పాపం చేసినాడు? బత్షెబతో పాపం చేసినాడని వస్తది. అంటే మనం సండే స్కూల్ నుంచి మనం వినింటాం గదా! ఇప్పుడు సండే స్కూల్ పిల్లల్ని అడిగినామనుకో, దావీదు గురించి చెప్పంటే 2 చెప్తారాళ్ళు. ఒకటి ఆ! గొలియాతుని చంపినాడు. 2 బత్షెబతో పాపం చేసినాడు. ఈ 2 కారణాలు. దేవుని గ్రంథంలో దావీదు చేసినటువంటి అంటే తప్పులు లేకుంటే అతిక్రమాలు చాలా ఉన్నాయి. చూడండి క్షమించండి. మొదటి సమూయేలు రెండో సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. నేను చెప్తాను. మీరు మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత చదువుకోండి. రెండో సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మందసాన్ని తీసుకొని పోతా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు. దావీదు తన ఇష్టానుసారంగా దేవుని మందసాన్ని తీసుకొని పోయినాడు. అంటే దావీదు జీవితంలో క్రమం లేదు. క్రమము లేని అంటే ఆత్మ సంబంధమైనటువంటి క్రమం లేదు. మన జీవితంలో ఎప్పుడైతే క్రమము లేకుండా అతిక్రమము అంటే మన ఇష్టానుసారంగా జీవిస్తూ వస్తామో మన జీవితంలో పోగొట్టుకుంటాం. రెండవది రెండో సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తే గనక అక్కడ మనందరికి తెలుసు బత్షెబతో పాపం చేస్తూ వస్తాడు. తర్వాత రెండో సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తే దానికంటే ముందు రెండో సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే గనక దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే తన శత్రువులతో పోయి కలుస్తా ఉన్నాడు. అంటే దేవుని ప్రజలకు విరోధమైనటువంటి సైన్యంతో పోయి కలుస్తా ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేయాలంటే దేవునికి అయిష్టమైనటువంటి కార్యములతో ఎప్పుడైతే మనము పొత్తు పెట్టుకుంటా వస్తామో దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు తెలిసి కూడా అవి ఎప్పుడైతే జరిగిస్తూ వస్తామో మన జీవితంలో నష్టపోయేటువంటి వాళ్ళంగా ఉంటాం. దావీదు జీవితంలో తిరిగి మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం చూస్తే కనుక అక్కడ కూడా ఏం చేస్తా ఉన్నాడంటే దావీదు యొక్క అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క శత్రువుతో పోయి చేయగలుపుతా ఉన్నాడు. ఆకీషు రాజుతో చేయగలుపుతా ఉన్నాడు. అంటే మన జీవితంలో ఈ దేవుని యొక్క ఇష్టము, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని మార్గములు, దేవుని యొక్క చిత్తమేంటో తెలిసి కూడా మన ఇష్టానుసారమైనటువంటి మార్గంలోనికి మనం పోయినాం అనుకో మన జీవితంలో కూడా నష్టపోయేటువంటి వారంగా ఉన్నాం. నాలుగు నాలుగు కారణాలు దావీదు జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ యొక్క దావీదు సమస్తమును సంపాదించుకునేనన్నటువంటి మాట ఎక్కడుంది? మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. అక్కడికి రండి ఇప్పుడు. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ దావీదు ఎక్కడున్నాడంటే సిక్లగ్ అనేటువంటి ప్రదేశంలో ఉన్నాడు. సిక్లగ్ అనే ప్రదేశంలో ఉన్నాడు. ఇప్పటికి దావీదు ఎంత నష్టపోయినాడంటే తన ఆస్తిని కోల్పోయినాడు. చివరిగా ఏమైందంటే కనుక తన కుమారుడు కూడా తరుముతా ఉన్నాడు. అంటే దిక్కులేని స్థితిలో దావీదు పరిగెత్తా ఉన్నాడు. అంత నష్టపోతా వచ్చినాడు. ఓ పక్క సౌలు రాజు చంపాలంటా ఉన్నాడు. తన కుమారుని చేత తరం పడతా ఉన్నాడు. దిక్కులేని జీవితంతో దావీదు ఇక్కడికి వచ్చినాడు. ఇక్కడ సిక్లగు అనేటువంటి ప్రదేశానికి వచ్చినాడు. సిక్లగ్ అనే ప్రదేశానికి వస్తే ఇక్కడ మనం చూస్తాం కదా. ఇక్కడ మొదటి 3 వచనాలు మనం చదివితే నేను చదువుతాను, దయచేసి వినండి. మొదటి వచనంలో చివరి భాగం. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండ్రి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుట, తమ భార్యలు కుమారులు కుమార్తెలు చెరలోనికి పోబడి ఉండుట చూచి. ఎంత నష్టం కదా. చివరిగా వాళ్ళ భార్యలు తీసుకొని వెళ్ళిపోయినారు, కుమారులను తీసుకొని వెళ్ళిపోయినారు, కుమార్తెలను తీసుకొని వెళ్ళిపోయినారు. కారణం ఏంటంటే ఈ 4 కారణాలు. దావీదు రాజు జీవితంలో శరీర సంబంధమైనటువంటి పాపము, ఆత్మ సంబంధమైనటువంటి పాపం కూడా చేస్తా వచ్చినాడు. ఆత్మ సంబంధమైన పాపం ఏంటి? దేవుని యొక్క మందసాన్ని ఎలాగ తీసుకొని పోవాలా దావీదుకు తెలుసు. దేవునికి ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడతా ఉంది. యాజకులు మోయాలా, లేవీయులు ముందు ఉండాలా, ఎవరు పాడాలా, దైవికమైనటువంటి క్రమము దావీదుకు తెలిసినప్పటికీ కూడా అటువంటి అతిక్రమం, ఆ క్రమాన్ని దాటి దావీదు పాపం చేస్తా అంటే ఆత్మ సంబంధమైనటువంటి పాపం. శరీర సంబంధంగా చేసినాడు, ఆత్మ సంబంధంగా చేస్తా వచ్చినాడు. ఇకపోతే గనక ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలతో ఎవరైతే శత్రువులుగా ఫిలిష్తీయులు ఉంటారో వాళ్ళతో పోయి చేయగలుపుతా ఉన్నాడు. ఇన్ని ఇన్ని కారణాల వల్ల దావీదు అంతా నష్టపోతా వచ్చినాడు. ప్రియమైనటువంటి వారలారా, నా జీవితంలో కూడా ఇటువంటి కారణాలను బట్టి నువ్వేమన్నా నష్టపోతా వచ్చినావేమో.
దేవుడిచ్చినటువంటి వాటన్నిటిని కూడా నువ్వు కోల్పోతా వచ్చినావేమో, నీ ఆరోగ్యం కోల్పోయిందేమో, నీ ఆస్తి పోయిందేమో, నీ డబ్బు పోయిందేమో, లేకుంటే కనుక దేవుడిచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను నువ్వు పోగొట్టుకుంటా వచ్చినావేమో. దేవుడు ఈ సంవత్సరం నీకు నాకు ఏం వాగ్దానం దయచేస్తా ఉన్నాడంటే, నువ్వు పోగొట్టుకున్న వాటన్నీ కూడా నేను ఇస్తాను నీకు. ఈ పురుగులు ఏవైతే తినివేస్తా వచ్చినాయో పంటను, ఆ పంట అంతటిని కూడా తిరిగి నీకు అనుగ్రహిస్తాననేదే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కోరిక, ఆశ. దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చేటువంటి వాగ్దానం. మనం చేయాల్సింది ఏంది? కోల్పోయిన వాటన్నీ కూడా తిరిగి మనం సంపాదించుకోవాలంటే యోబులో నుంచి మనం శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటి? మొట్టమొదటిగా గర్వం స్వయం మనం తీసేసుకోవాలా, చంపేసుకోవాలా. రెండవది సహనం కలిగి ఉండాలా, ఓర్పు కలిగి ఉండాలా. దావీదు జీవితంలో 4 విషయాలు మనం చూస్తూ వస్తున్నాం. మన జీవితంలో ఏమైనా శరీర సంబంధమైనటువంటి అపవిత్రత కార్యములు మనం జరిగిస్తూ ఉన్నామేమో, ఆత్మ సంబంధమైనటువంటి కార్యములు విరోధముగా మనం ఏమైనా జరిగిస్తూ ఉన్నామేమో. ఇవన్నీ కూడా ఎప్పుడైతే నేను తీసుకుంటూ వస్తామో, తీసివేస్తూ వస్తామో, అప్పుడే దేవుడు సంపాదించింది లేకుంటే కోల్పోయింది, నువ్వు నష్టపోయింది అంతా కూడా దేవుడు అనుగ్రహించాలనేటువంటి దేవుని కోరిక. ఇప్పుడు దావీదు ఇప్పుడు ఎక్కడున్నాడు? సిక్లగ్లో ఉన్నాడు. దావీదు చేసినటువంటి 2 కార్యాలు ఈడ ఉన్నాయి. ఆ 2 కార్యాలు చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, తిరిగి సంపాదించుకోవడానికి, అంటే కోల్పోయిన వాటినన్నిటిని కూడా రక్షించుకోవడానికి ఇప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడంటే, ఇప్పుడు చూడండి 6వ వచనంలో ఒక మాట రాయబడింది. చివరి లైన్లో ఉంటుంది చూడండి. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇది మొట్టమొదటిగా. అంటే మన జీవితంలో దీని ఆత్మ సంబంధమైనటువంటి పదం ఉపయోగించాలంటే విశ్వాసం అన్నటువంటి మాట ఇక్కడ రాయబడి, అంటే తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు నేను కోల్పోయిన అన్ని కోల్పోయినా, నేను ఏడో ఉన్నా, దేశ దిమ్మరి వలె పరాయి దేశంలో నేను ఉన్నా, ఓ పక్క చుట్టూ నా శత్రువులే ఉన్నారు, ఎక్కడ పోని అంటే ఎక్కడికి పోలేనటువంటి స్థితిలో ఉన్నాను. ఇప్పుడు దావీదు ఏమంటా ఉన్నాడంటే, నేను యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సంవత్సరం ఈ వాగ్దానం నెరవేరాలంటే యెహోవాను బట్టి నువ్వు ఏం చేయాలా? ధైర్యం తెచ్చుకోవాలా. అంటే ఇంకొక మాటలు చెప్పాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అంటే నాకు ఒక ఆయన ఉన్నాడు, నేను నష్టపోయిన అన్నిటిని కూడా సమకూర్చేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తప్ప ఈ లోకంలో ఎవరు కూడా చేయలేరు. అంటే చూడండి, ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే, చిన్న కష్టం వచ్చిందనుకో, చిన్న బాధ వచ్చిందనుకో, చిన్న నష్టం జరిగిందనుకో, మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? ఆహా, మనుషుల దగ్గరికి పోతాం కదా, మనుషుల దగ్గరికి పోతాం. దేవుని దగ్గరికి పోం అస్సలు, మనం దేవుని దగ్గరికి పోం. అందుకే కదా కీర్తనకారుడు అంటాడు కదా, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరంలో నువ్వు నేను ఏం చేయాలంటే దేవుని ఆశ్రయించాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలా. అప్పుడే నువ్వు కోల్పోయినటువంటి వాటన్నిటిని కూడా సంపాదించుకుంటావు. రెండవ కారణం ఇక్కడ ఉంది చూడండి, 8వ వచనంలో, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. విచారణ అంటే ప్రార్థన, ప్రేయర్. దేవుని దగ్గరికి పోతున్నాడు. అంటే ఇన్ని రోజులు దావీదు ఆ పని చేయలే. కొన్నిసార్లు దావీదు అంటే పడిపోతా వచ్చినాడు. అంటే ఈడికి నేను పోవాలనా వద్దా, ఇది నేను చేయాలనా వద్దా, దేవునికి ఇష్టమా కాదా, దేవుని ఉద్దేశంలో ఉందా లేదా, దేవుని చిత్తంలో ఉందా లేదా. దావీదు ఇవి చేయకపోవటను బట్టి దావీదు జీవితంలో ఎంతో నష్టం తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు దావీదు. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? యెహోవా యొద్ద విచారణ చేయగా. ఇప్పుడు దేవుని దగ్గర పోతా ఉన్నాడు. దేవుని దగ్గర పోయి ఇప్పుడు అంటా ఉన్నాడు ఏమంటే, చూడండి, అప్పుడు ఏమంటాడు? దావీదు అంటా ఉన్నాడు 8వ వచనం, నేను ఈ దండును తరిమినడలా దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయ. ఎవరి దగ్గరికి పోవద్దు నువ్వు, ఎవరి దగ్గర పోయి విచారణ చేయొద్దు. నాకు ఇంత నష్టం జరిగింది, ఇంత బాధలో ఉన్నా, ఇంత దుఃఖంలో ఉన్నా, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నేను ఒంటరివాడిని అయిపోయినాను, నాకు దిక్కు ఎవరు లేరని మనుషుల వైపు చూడొద్దు నువ్వు. దేవుని వైపు చూడు. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఏం చేయాలా? విచారణ చేయి. దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేయి. అంటే ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటూ రావాలా, ప్రార్థన జీవితం కలిగి ఉంటూ రావాలా. ఆ కింది భాగం వస్తే అక్కడ మన యొక్క వాగ్దానం అక్కడ రాయబడింది. ఎక్కడ? 19వ వచనంలో, దావీదు సమస్తమును రక్షించను, సంపాదించుకొనెను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, గత సంవత్సరంలో
దేవునికి విరోధమైనటువంటి కార్యములు జరిగిస్తా వచ్చినావేమో. ఇష్టానుసారంగా జీవించినావేమో. అపవిత్రమైనటువంటి కార్యములు నేను చేస్తా వచ్చినావేమో. అది దైవికమైనటువంటి కార్యములు గావచ్చు, శరీర సంబంధమైనటువంటి కార్యములు గావచ్చు. ఏదైనప్పటికిని కూడా. లేకపోతే గనక మనుషులను నమ్ముకుంటా వచ్చినావేమో. దేవుడు ఎప్పుడో వాగ్దానం చేసినాడులే, ఇంక వాగ్దానం ఏం నెరవేరుస్తాడులే అన్నటువంటి స్థితిలో నువ్వు నేను ఉండావేమో. అందుకే కదా మనం చదువుకుంటా వచ్చినాం. ఓరిమి వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమి అవసరమే ఉన్నది. అంటే సహనం, సహనం, ఓపిక అవసరమే. మన జీవితంలో సహనం ఉండాలా. మన జీవితంలో స్వయము గర్వం అనేటువంటిది తీసివేసుకోవాలా. తర్వాత దావీదు జీవితంలో క్రమమైనటువంటి దైవికమైనటువంటి క్రమంలో మనం పోతూ రావాలా. శరీర కార్యములన్నిటిని మనం చంపివేయాలా. దేవుని పైన ఆధారపడాలా. దేవుని దగ్గర పోయి విచారణ చేయాలా. అంటే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఇవన్నీ మనం కలిగి ఉంటా వస్తామో దేవుడిచ్చేటువంటి వాగ్దానం తినివేసినటువంటి పంటను తిరిగి ఇస్తాడు. ఒకవేళ ఇటువంటి జీవితం లేక గడుపుతా వచ్చినావేమో, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకో. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నేను తీసివేసుకుంటాను. నా దేవుని పైన ఆధారపడతాను. సహనం కలిగి ఉంటాను. నా స్వయంను తీసివేసుకుంటాను. నా గర్వం తీసివేసుకుంటా. ఆత్మ సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యములు నా జీవితంలో ఉంటే తొలగించి వేసుకుంటా. నా దేవుని బట్టి నేను ధైర్యంగా ఉంటా. ఎందుకంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన అందుకే కదా ఒక మాట ఉంది. ఆ మాట చదువుకుందాం చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనమండి. దేవుడు అబద్ధ మాటకు ఆయన మానవుడు కాడు. అంటే దేవుడు వాగ్దానం చేసినాడు అనుకో, ఒక మాట ఇచ్చినాడు అనుకో, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకే నేను ముందుగానే చెప్పినాను కదా, ఆ నష్టము ఎందుకు? మనం చేసినటువంటి తప్పు, తరువాత దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షించుట కొరకే దేవుడే మన జీవితంలో ఆ నష్టాన్ని తీసుకొని వస్తాడు. దేవుడే ఆ నష్టాన్ని తీసుకొని వస్తాడు. కాబట్టి ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. తర్వాత ఆ మాట కింద ఇంకా మాట చూడండి. ఆ 19వ వచనం చివరి భాగంలో ఉంది. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఇప్పుడు ఈ వాగ్దానాలపైన మనం ఆధారపడుతూ వస్తాం. వాగ్దానాలపైన విశ్వాసం ఉంచుతూ వస్తాం. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి నా జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేరుస్తాడు అన్నటువంటి విశ్వాసముతో ఈ నూతన సంవత్సరంలో అటువంటి తీర్మానం కలిగి మనము ముందుకు వెళ్దాం. అట్లు దేవుడు ఈ యొక్క వాక్యమును దీవించునుగాక. అట్లు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఈ సంవత్సరంలో నెరవేరబడినట్లు దేవుని దగ్గర మనము విచారణ చేయుదుముగాక. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక.